ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అన్న మాటను మనం వింటా ఉంటాం. ఏంది ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అంటే ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, శిక్షను వాళ్ళు భరించాల్సిందే అన్నది ఈ లోకంలో ఉండేటువంటి ఒక నానుడి, ఒక మాట వినబడతా ఉంటుంది. చేసుకున్న పాపం ఊరికేనే పోదు, వాడు చేసిన పాపానికి వాడు భరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. అయితే వాస్తవానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో జన్మించడానికి, ఈ లోకములకి రావడానికి కారణం ఏంటంటే పుట్టుకతో వచ్చిన పాపాన్ని, తెలిసి చేసిన పాపాన్ని అంతటిని మచ్చటంగా తీసి ఆయన మీద వేసుకోవడానికి. హల్లెలూయా. ఎవరి పాపాన్ని అంటే కేవలం ఒకరిద్దరు ముగ్గురు పాపాన్ని కాదు, కానీ యావత్ ప్రపంచ మానవాళి పాపాన్ని. హల్లెలూయా. ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు అప్పటిదాకా పుట్టి ఉన్నవారు, ఆపై పుట్టబోయే వాళ్ళు, ఇక మరలా పుడుతూ ఉన్న వారి కొరకు, అందరి కొరకు ఆయన లోకంలో జన్మించాడు. ఎందుకంటే అందరి పాప, ఇప్పుడు పుట్టబోయే వాళ్ళ పాపం అంటే పుట్టుకతో ఒక పాపం వస్తా ఉందని చెప్పుకున్నాం కదా. ఈ పాపం ప్రతి వ్యక్తి మీద జన్మతః పాపముగా వస్తూ ఉంది. ఆ పాపముతో పుట్టినవాడు పాపి, వాడు పాపం చేయలేదు, అయినా ఏమయ్యాడు? పాపే. హల్లెలూయా. కాబట్టి తరతరాలకు పుట్టబోయే వారందరి కొరకు ఆయన ఒక దినాన ఈ లోకంలో యావత్ ప్రపంచ మానవాళి యొక్క పాప దోష శాపములు ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మీద వేసుకున్నాడు. వేసుకొని మనకు మారుగా, అంటే మనకు బదులుగా, మనకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకొని ఘోరమైన మరణాన్ని పొందాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు.